ఐపీఎల్ 2024లో భాగంగా మే 5వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 53 పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోతుంది. రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, పాయింట్స్ టేబుల్లో రెండు టీంలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎవరికి ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, ఎవరు ఎన్ని మ్యాచ్లు గెలిస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 29 మ్యాచ్లు జరగగా అందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచ్లు విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11: జానీ బేస్టో, శ్యామ్ కరణ్ ఓపెనర్స్, నెంబర్ 3 రేలీ రూసో, నెంబర్ 4 శశాంక్ సింగ్, నెంబర్ 5 జితేష్ శర్మ వికెట్ కీపర్, నెంబర్ 6 అశుతోష్ శర్మ, నెంబర్ 7 హర్ప్రీత్ బార్, నెంబర్ 8 హర్షల్ పటేల్, నెంబర్ 9 కగిసో రబడా, నెంబర్ 10 రాహుల్ చహార్, నెంబర్ 11 హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రభ్సిమ్రాన్ సింగ్ ఆడే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్స్, నెంబర్ 3 డేరియల్ మిచెల్, నెంబర్ 4 మోయిన్ అలీ, నెంబర్ 5 శివం దుబే, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 ఎంఎస్ ధోని వికెట్ కీపర్, నెంబర్ 8 శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9 ముఖేష్ చౌదరి, నెంబర్ 10 రిచర్డ్ గ్లేసన్, నెంబర్ 11 మతీషా పతిరానా. ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ ఆడే అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్లో ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే టోటల్ 10 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్లు విజయం సాధించి 5 మ్యాచ్ల్లో ఓడిపోయి 10 పాయింట్లతో 5వ ప్లేస్లో కొనసాగుతుంది. సిఎస్కేకి చూసుకున్నట్లయితే ఈ సీజన్లో ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో సిఎస్కే ఖచ్చితంగా 3 మ్యాచ్లో గెలవాలి, గెలిస్తే క్వాలిఫై అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో టోటల్ 10 మ్యాచ్లు ఆడగా 4 మ్యాచ్లు విజయం సాధించి 6 మ్యాచ్ల్లో ఓడిపోయి 8 పాయింట్లతో 7వ ప్లేస్లో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచి వాళ్ళ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఈ సీజన్లో క్వాలిఫై అవకాశం ఉంది. ఈ రెండు టీంల మధ్య లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డు చూసుకున్నట్లయితే 5 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ రెండు టీంల మధ్య జరిగిన రీసెంట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. మరి పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో పంజాబ్పై సిఎస్కే విజయం సాధించి రివెంజ్ తీసుకుంటుందా లేదా కామెంట్ రూపంలో తెలియండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.